ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయనే మాటిచ్చిండు తన నోటి ద్వారా చెప్పిండు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి పోలీస్ శాఖలో ఖచ్చితంగా అన్ని ఒకటేసారి భర్తీ చేసి ఇద్దామని చెప్పి మాటిచ్చిండు. మాటిచ్చిన తర్వాత మీరు కూడా స్వాగతించారు, ఖచ్చితంగా ఇవ్వబోతున్నట్టు అని చెప్పి సంతోషం వ్యక్తం చేసిరు. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టిన మద్దతుగా సరే ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం అని చెప్పి మళ్ళీ వెంటనే ఓన్లీ 7,000 ఫస్ట్ 5,000 రిక్రూట్మెంట్ ఇచ్చి తర్వాత 7,500 రిక్రూట్మెంట్ ఇచ్చి మళ్ళీ అడిగితే కూడా ఇప్పుడే ఇవ్వలేం దశల వారీగా ఇస్తామని చెప్పేసి ఎందుకు మళ్ళీ మాట మార్చాల్సి వస్తుంది? నిజంగా ఉద్యోగాలను ఏమైపోతున్నట్టు అవన్నీ మాట మార్చడమే రేవంత్ రెడ్డి పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న టీచర్లను కూర్చోబెట్టి మీరందరూ నాకు రక్షణ కల్పించాలి, నాకు బయట ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. రక్షణ కల్పించాల్సిన టీచర్లు కాదు, నీకు ఇప్పుడు పోలీసులు. కాబట్టి హోంశాఖ నీ దగ్గరనే ఉంది. ఫస్ట్ పోలీసులను అయితే రిక్రూట్మెంట్ చేయి, ఒక 18,000 20,000 చేసుకో. మళ్ళీ నీ రక్షణకి మేము టీచర్ అభ్యర్థులం అందరం మేము వస్తున్నాం, మళ్ళీ నీ ఇల్లు ముట్టడికి వస్తాము, నీ ఆఫీస్ ముట్టడికి వస్తాము, మళ్ళీ నీకు రక్షణ ఎవరు ఇవ్వాలి? పోలీసులే ఇవ్వాలి. ఆ పోలీసులను వీళ్ళని నియమించుకో, రెడీగా ఉన్నారు. ఉరికి ఇప్పుడు రన్నింగ్ రేస్ పెడతారు. రేవంత్ రెడ్డికి మన నిరుద్యోగులకు పెడదాం, ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఈ రాజకీయం ఎవరైనా చేస్తారు. ఆడ ఈవెంట్స్ చేయమనండి, ఫస్ట్ ఈవెంట్స్ చేస్తాడా రేవంత్ రెడ్డి? ఉరుకుతాడా రన్నింగ్ రేస్ లో? అవుతుందా? ఆ ఈవెంట్స్ చేస్తాడా? ఒక ఫుట్బాల్ ఆట పెట్టుకొని మెస్సీతో ఆడినట్టు కాదు. షార్ట్ పుట్ ఇగ్గమని చెప్పండి, రన్నింగ్ చేయమని చెప్పండి, లాంగ్ జంప్ దుంకమని చెప్పండి, ఇదంతా ఒక టెట్టు రాయమని చెప్పండి. పోనీ ఇదంతా చెప్పడం చాలా ఈజీ. విద్యాశాఖ మంత్రితో జాగ్రత్తగా పెట్టుకుంటా, నాకు రక్షణ కావాలి, పోలీసు ఉద్యోగాలు వేస్తుంటే వీళ్ళందరూ కొన్ని బలగాలు ఆపాలని చూస్తున్నాయి. ఎవరు? మేము ఆపాలని చూస్తున్నామని తెలుసు, కానీ పోస్టులు పెంచాలన్న సోయి లేదా? సోయి లేని విద్యాశాఖ మంత్రివా నువ్వు? పోస్టులు పెంచాలన్న కనీసం ఇంకిత జ్ఞానం లేదా? ఆ రక్షణ నీకే ఉంటది. 19,000 మందిని చుట్టూ పెట్టుకొని కూర్చో, ఎవడొద్దు అంటున్నాడు? రక్షణ ఉంటారు నీకే. అట్లాంటప్పుడు కొన్ని బలగాలు ఆపుతున్నాయంటే బరాబర్ ఆపుతాం. ఎట్లా ఆపుతామో తెలియదు, ఈవెంట్స్ టైంలన్నా ఆపుతాం. మేము మా అభ్యర్థుల లోపల ఈవెంట్స్ చేస్తున్నా వాళ్ళకి మేము ముందే చెప్పినాం, మీకు పోస్టులు పెరగాలంటే మీరు ప్రిపరేషన్ లో ఉండండి, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, బట్ మీ తరపు నుంచి మేము కొట్లాడతాం, మీ పోస్టులు పెంచే విధంగా మేము కొట్లాడతాం, మీరు ప్రిపరేషన్ లో ఉండండి అని చెప్పినాం. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాల పెంపు కోసం మేము కొట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం, చివరి క్షణం వరకైనా కొట్లాడతాం. ఆ ఈవెంట్స్ అయ్యి ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని అయిపోయే వరకు కూడా మేము కొట్లాడతాం. దాదాపు 2.5 ఏళ్ళుగా కూడా మీరు పోరాటం చేస్తున్నారు నిరుద్యోగుల పక్షాన. నిరుద్యోగులు చాలా మంది బయటకు రాకున్నా కూడా మీకు సపోర్ట్ చేస్తూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, చాలా మంది మాట్లాడుతున్నారు మీతో ఫోన్ చేసి కావచ్చు. ఇంత చేస్తూ ఉంటే కూడా చాలా మంది అసలు మాకు ఉద్యోగాలు వస్తాయా, మేము ఎలా బతకాలి, మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని తట్టుకోలేక చాలా మంది బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు. ఏంది అసలు అలా చేసుకోవడం ద్వారా నిజంగా ఉద్యోగాలు వచ్చేస్తాయా? ప్రభుత్వాలు క్షమించి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు ఈ విధంగా క్షణికావేశాలు ఎందుకు పడాలి? క్షణికావేశాలు అంటే అది ఎట్లా ఉంటది అంటే పరిస్థితి, హైదరాబాద్ లో కనీసం ఈ ఇందిరమ్మ క్యాంటీన్లన్నీ ఉన్నాయి. మేము హైదరాబాద్ లో తిప్పి కొడితే ఒక 15 లక్షల మంది 16 లక్షల మంది ఇక్కడ ఉండి, అంటే ప్రిపరేషన్ లో ఉన్న ఒక 5-10 లక్షల మంది ఇక్కడ ఉంటారు అనుకుందాం. మిగతా 5 లక్షల మంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఎట్లానూ ఉన్నారు. మిగతా 15 లక్షల మంది ఇంట్లోనే ఉంటారు కదా. కొందరు హౌస్ వైఫ్లుగా అమ్మాయిలు, కొందరు బయట ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఊర్లలో స్విగ్గీ జొమాటోలు ఉండవు, ఆ కనీసం ఆ పార్ట్ టైం జాబులు చేసుకుందామన్నా అవన్నీ ఉండవు. హైదరాబాద్ లో ఉండే నిరుద్యోగికి ఉన్న ఫెసిలిటీస్ గ్రామాల్లో చదువుకుంటున్న ప్రిపరేషన్ లో ఉన్న నిరుద్యోగులకు ఉండవు. ఇంకొకటి ఇక్కడ ర్యాపిడోస్ ఇవన్నీ నడుపుకుంటారు, కానీ అక్కడ అవి కూడా ఉండవు. ఊర్లలో గ్రామాల్లో అవి కూడా ఉండవు. ఒక చిన్న ఇంట్లో చిన్న రూమ్ లా ఇంట్లో పొట్టుకు పెడుతున్నా, ఎండ కొడుతున్నా, చలి పెడుతున్నా అక్కడనే కూర్చొని చదువుతా ఉంటాడు ఒక నిరుద్యోగి. కనీసం ఇప్పుడు 3 పూటల కుక్కకైనా, కుక్క నుంచి పురుగు నుంచి మనిషి వరకు ఆకలి అవుతుంది, 3 పూటలు ఆకలి అవుతుంది. కానీ భోజనం ఎక్కడిది? ఒక వండి పెట్టేటోళ్ళని వండి పెడతారా? అరే మేము కష్టపడాలి, నువ్వు కూర్చొని చదువుతా ఉంటే మేము ఉద్యోగం వచ్చే ముందు ఉన్న పద్ధతి వేరే ఉంటది. ఇంట్లో ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే ఉంటది. ఉద్యోగం వచ్చిన తర్వాత గౌరవం పెరుగుతుంది కాబట్టి అప్పుడు 3 పూటలు కాకపోతే 6 పూటలు పెడతారు. కానీ ప్రిపరేషన్ లో ఉన్న నిరుద్యోగికి ఇంట్లో చాలా బరువుగా చూస్తారు. నీకు బట్ట పెట్టాలి, తిండి పెట్టాలి, మళ్ళీ పైనుంచి వండి పెడితేనే నువ్వు తింటావా? నువ్వు చదువుడెంతనో, నీకు ఉద్యోగం వచ్చుడెంతనో, కొలువు వచ్చుడెంతనో, జీతం ఇచ్చుడెంతనో, నువ్వు మాకు పెట్టేది ఎంతనో అని తల్లిదండ్రులు కూడా అసహనంగానే ఉంటారు ఉద్యోగం వచ్చేంత వరకు. అప్పటి వరకు ఎట్లుంటదంటే వాడు తినక ఒక పూట తింటాడు. ఇందిరమ్మ క్యాంటీన్ ఉండదు అక్కడ, వండితే తింటాడు, ఇస్తే తింటాడు, లేకపోతే లేదు. అట్లా డొక్క ఎండిపోయి అంత చదివిన నిరుద్యోగికి ఏదో అవకాశాలు లేకపోతే ఏం చేస్తారు? అరే నేను ఇంత చదివిన అవకాశం లేదు, మెంటల్ ఎక్కిపోతుంది, మానసిక స్థితి సరిగ్గా ఉండదు, లో బీపీలు అవుతాయి, షుగర్లు వస్తాయి, హై బీపీలు అవుతాయి, ఒక్కొక్క రోగం వస్తుంది. నిరాహార దీక్ష చేసినప్పటి నుంచి నాకే లో బీపీ ఉంది, నాకు అందుకే కోపం తొందరగా వస్తుంటది. కొందరు అనుకుంటారు హై బీపీ ఉంటేనే కోపం వస్తుంది. కాదు, తినక
కొంచెం ఆ శక్తిని కోల్పోవడం వల్ల కూడా కోపం వస్తుంటది. మా ఇంట్లో నాకు తప్ప ఎవరికి కోపం లేదు అసలు, మా పేరెంట్స్కి లేకుండే, మా ఇంట్లో ఎవరికి లేదు, మా అన్నకి చెల్లికి ఎవరికి కోపం లేదు, నాకే కోపం ఉంటుంది ఎక్కువ. అట్లాంటి పరిస్థితుల్లో మా ఆరోగ్యాలు క్షీణించి మేము ఇదైతుంటే ఇంకా రాను రాను ఏమవుతుందంటే ఇక ఎంత చదివినా ఇంతే, నా కుటుంబంలో నాకు అవమానాలు తప్పవు, బయటకు వస్తే పెళ్లి అనే బాధలు తప్పవు, ఊర్లోకి వెళ్ళినా ఉద్యోగం ఎప్పుడు రా అంటారు. ఇదంతా ఎందుకని ఒక మైండ్ పని చేయక, మానసిక స్థితి సరిగ్గా లేక ఆ క్షణికావేశంలో చేసుకుంటాం. కానీ ఇదంతా ఒకెత్త అయితే, ఈ ప్రిపరేషన్ ఒకెత్త అయితే, ఆ హాస్పిటల్లో పడ్డాక ఒకెత్త అవుతుంది, ఒకెత్త అవుతుంది. వీడు నిజంగా ఉద్యోగం కోసమే చచ్చిండా, వీడు నిజంగా ఉద్యోగం కోసమే మందు తాగిండా అన్న క్వశ్చన్ మార్కులా వాడు ఎందుకు బతుకున్నా అనుకుంటాడు. వాడి సెలైన్ వాళ్ళే వీకేసేంత విసుగు తెప్పిస్తారు సొసైటీ. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇచ్చే గౌరవం వేరు. ఉద్యోగం వచ్చేంత వరకు పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, బయట పాఠాలు ఇంకా ఎక్కువ నేర్పిస్తాయి ఒక నిరుద్యోగికి. ఇవన్నీ భరించేది మేం కదా, మీకేం తెలుసు బొగడగాళ్ళకి? మీరు ఆడ కూర్చుంటారు సన్నాసులు లెక్క, ఆ సెక్రటరేట్ లా మీకు ఇచ్చిన క్వార్టర్స్ లా మేము అవకాశాలు కల్పించినాము, ఆడ కూర్చుంటారు, తిన్నదరగక వీళ్ళు నిరుద్యోగులు కాదని ఒక చిన్న ట్యాగ్ లైన్ వేస్తారు. రా నువ్వు గ్రామాన రా, తీసుకుపోతాం రా, నీకోసం ప్రచారం చేసిన గ్రామాలకు పోయి చూపిస్తాం రా, ఆ నిరుద్యోగి ఎన్ని కష్టాలు పడుతుండో నీకు తెలుస్తుంది. మస్తు మాట్లాడతావు నువ్వు కూర్చొని నిరుద్యోగి కాదని.